హాయ్ అండి అందరికీ. చూడండి, చక్కటి ఫ్రైడ్ రైస్ అండి. అది కూడా ఎన్నో రకాల ఐటమ్స్ చేర్చి, ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి, హెల్తీ టేస్టీ ఫుడ్ అని చెప్తాను కదండి. అందుకని ఈ ఫ్రైడ్ రైస్ చక్కగా ఇదిగోండి, మా ఇంట్లో కుండీలో ఉల్లిపాయల మొక్కలు వచ్చినాయి అని చెప్పేసి ఆ ఉల్లిపాయలు పాతి పెట్టానండి. చూడండి, చక్కటి ఉల్లికాడలు ఎంత బాగా వచ్చేసినాయో. అది చూసి ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసి, అలాగే రిలయన్స్లో తీసుకొచ్చాను కదండి ఫ్రూట్స్, అలాగే ఇవ్వండి బొబ్బరికాయలని మీకు చూపించాను. ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. దానిలో బొబ్బరికాయలు ఎలా ఉడకబెడతానో మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇదిగోండి, ఈ విధంగా ఉన్నాయి కదండి బొబ్బరికాయలని. వాటిని నీళ్ళల్లో ఉడకబెట్టి చక్కగా పిల్లలకి ఇస్తే ఎంత హెల్దీ ఫుడ్ అనండి ఇది. అదేవిధంగా మనం ఈవినింగ్ స్నాక్స్గా ఏది ఉడకబెట్టి ఇచ్చినా కూడా కందికాయలని దొరుకుతాయండి. అలాగే పెసలు నానబెట్టేసి వాటినైనా ఉడకబెట్టి మనం పోపు పెట్టుకుని ఈవినింగ్ స్నాక్గా తయారు చేసుకోవచ్చు. అలాగే వేరుశనగకాయ గుళ్ళు ఉంటాయి కదండి, వాటిని నానబెట్టి ఉడకబెట్టి వాటినైనా కూడా మనం పిల్లలకి స్నాక్గా, పెద్దలైనా కూడా మనం తినచ్చు. ఈ విధంగా సమ్మరు సమీపిస్తుంది అనగా బయట నుంచి కాకుండా ఇంట్లోనే చక్కగా ఈ విధంగా ఉడకబెట్టిన వాటిని మనం పిల్లలకి స్నాక్స్గా ఇస్తే ఎంత మంచిదోనండి. అది కూడా ఇలాగా ఫ్రూట్స్ తెచ్చుకుని, పైనాపిల్ నేను రిలయన్స్లో తెచ్చానని చెప్పాను కదండి. పైనాపిల్, యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్, అలాగే యాపిల్, వీటిలన్నిటిని చక్కగా కట్ చేసుకుని, ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి, మనం పంచదార కానీ అలాగే ఐస్ కానీ వాడకుండా జ్యూసులు ఈ విధంగా సమ్మర్లో మనం రెగ్యులర్గా పిల్లలకి ఇంట్లోనే తయారు చేసిస్తే వాళ్ళ హెల్త్కి మంచిది. అలాగే వాళ్ళకి టేస్టీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతామండి. ఈ విధంగా మనం సలాడ్ చూడండి తయారు చేసుకోవడం. యాపిల్ ముక్కలు కట్ చేసి యాపిల్ ముక్కలు వేసి, అలాగే గ్రేప్స్, పైనాపిల్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, ఆరెంజెస్ని తొనలు వలిచేసి వేసి, యాపిల్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, దానిలోకి కొంచెం తేనె, అలాగే నిమ్మరసం, హెల్దీ పౌడర్ అని చెప్తాను కదండి, డ్రై ఫ్రూట్ పౌడరు, దాల్చిన చెక్క, లవంగా, ఎలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేస్తే ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందండి సలాడ్. అలా వేయడం వలన చక్కటి టేస్ట్ వచ్చి అసలు మనం ఇంకే ఇంగ్రీడియంట్స్ కూడా వాడక్కర్లేదు. ఇదిగోండి, ఇలా నిమ్మరసం పిండి, హనీ వేసి, అలాగే లవంగా, ఎలాచి, దాల్చిన చెక్క పౌడర్ కూడా కొద్దిగా వేసి కలుపుకొని తింటే సలాడ్ ఎంత బాగుంటుందనండి. అదేవిధంగా మనం పైనాపిల్, యాపిల్, గ్రేప్స్ ఉంటే బనానా కూడా వేసుకోవచ్చండి. వీటిల్లోకి, ఈ జ్యూస్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని, ఖర్జూరాలు వేస్తే మనం పంచదార వేయక్కర్లేదండి. ఈ విధంగా మనం జ్యూస్ తయారు చేసుకుని, అలాగే చెప్పాను కదండి బొబ్బరికాయలు, వాటితోటి ఈవినింగ్ స్నాక్స్ చూడండి ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి, ఉడకబెట్టిన బొబ్బరికాయల్లో గింజలు ఆ విధంగా ఉంటాయి. వాటిల్ని పిల్లలకి చక్కగా అలవాటు చేస్తే ఎంత హెల్తీ ఫుడ్ అనండి ఇది. చెప్పాను కదండి, బొబ్బర్లు కానీ అలాగే కందికాయలను కూడా దొరుకుతాయండి. వాటిల్నైనా కూడా మనం ఉడకబెట్టుకుని తినచ్చు. ఈ విధంగా మన ఈవినింగ్ స్నాక్గా ఏవి ఉడకబెట్టి తిన్నా కూడా ఎంతో హెల్తీ ఫుడ్ అండి.
ఇదిగోండి ఉడకబెట్టిన బొబ్బరికాయలు ఇలా ఉంటాయి. వీటిల్ని మనం వలుచుకుని వాటి మధ్యలో ఉన్న గింజలు చక్కటి టేస్ట్ తోటి ఎంత బాగుంటాయో మీరే చూడండి. ఇవి ఉడకడం కూడా ఎంత తొందరగా ఉడికిపోతాయో మనం చూసుకుని తొందరగా పొయ్యి కట్టేసుకోవాలి. వాటిలో గింజ ఉడికిందో లేదో చూసుకుంటే సరిపోతుందండి. ఒక్క 3 మినిట్స్లో మనకి ఇవి కాయలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఈ విధంగా మనం వాటిల్లో ఉన్న గింజలు తీసి తింటే ఎంత రుచికరంగా ఉంటాయోనండి. సూపర్ టేస్ట్ తోటి ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు కాకుండా ఈ విధంగా రెగ్యులర్గా మనం దొరికే వాటితోటి ఉడకబెట్టినవి ఇస్తే అసలు హెల్త్కి ఎంత మంచిదోనండి. పిల్లలే కాదండి, పెద్దలకి కూడా మనం ఇంట్లో తరచుగా ఈ ఫుడ్లన్నీ అలవాటు చేసుకోవాలి. సమ్మర్ సమీపిస్తుంది అనగానే డ్రింక్స్ ఏంటి అవి కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే చక్కగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే మీకు ముందు వీడియో చూస్తే తెలుస్తుంది, సబ్జాలు, తేనె, నిమ్మరసం కలిపిన నీళ్ళని మనం షర్బత్ని నింబు షర్బత్ అని చూపించానండి. దాన్ని కూడా మనం రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకోవాలి ఉదయాన్నే. అది కూడా హెల్త్కి ఎంత మంచిదోనండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి బొబ్బరి గింజలు. అలాగే రిలయన్స్ నుంచి నేను చిన్న చిన్న పొటాటోస్ అని తీసుకొచ్చానండి. చిన్న చిన్న పొటాటోస్ తోటి, అలాగే మా ఇంట్లో కుండీలో వేస్తే వచ్చిందని చెప్పాను కదండి, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, వాటిని చేర్చి వాటిలోకి స్వీట్ కార్న్ గింజలను కూడా చేర్చి ఫ్రైడ్ రైస్ చేస్తే ఎంత బాగా కుదిరిందోనండి. అలాగే ఫ్రైడ్ రైస్ అని మనం సింపుల్గా చేసుకోకుండా ఇలాగ అన్ని రకాలు వేస్ట్ చేసుకుంటే స్పెషల్ ఫ్రైడ్ రైస్ అని చక్కగా ఉంటుంది. ఇదిగోండి స్వీట్ కార్న్ గింజలను కూడా ఉడకబెట్టి ఉంచుకుని ఫ్రైడ్ రైస్లోకి ఎలా చేర్చానో మీకు చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే మనం ఫ్రైడ్ రైస్కి మొదట మనం ఎసరు పెట్టుకుని ఆ ఎసరులోకి ఎలాచి, లవంగా, దాల్చిన చెక్క వేసి ఆ ఎసరు మరిగాక ఉప్పు చేర్చి 1 స్పూను నెయ్యి వేసుకుని నిమ్మరసం పిండి ఆ ఎసరులో బియ్యం వేయాలండి. బియ్యాన్ని కూడా మనం చక్కగా ఒక అరగంట ముందు నానబెట్టేసి ఉంచేసుకుంటే రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందో చెప్పాను కదండి. ఎసరులో ఎలాచి, లవంగా, దాల్చిన చెక్క వేసి 1 స్పూన్ నెయ్యి వేసి ఉప్పు కూడా బియ్యానికి సరిపడా వేసేసుకుంటే మనం అదనంగా చేర్చుకోక్కర్లేదు. ఈ విధంగా మనం రైస్ ప్రిపేర్ చేసేసుకుంటే దాన్ని మీకు మిగిలిన ఐటమ్స్ అన్నీ ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి స్వీట్ కార్న్ గింజలు ఉడుకుతున్నాయి కదండి, అలాగే మీకు చూపిస్తాను. స్ప్రింగ్ ఆనియన్స్ మా కుండీలో వచ్చినాయి అని చెప్పాను కదండి. ఇదిగోండి మనం ఇప్పుడు వాటిని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి ఫ్రైడ్ రైస్లోకి ఎలా చేర్చానో కూడా మీకు చూపిస్తాను. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మా ఇంట్లో మీకు ముందు వీడియోలో చూస్తే తెలుస్తుంది. 5 కేజీలు ఉల్లిపాయలు తెచ్చేసారని చెప్పాను కదండి మా బాబు. అందులో చాలా వరకు మొక్కలు వచ్చేసినాయండి ఉల్లికాడల్లాగా. వాటిల్ని ఇలా కుండీలో పెట్టేసరికి ఒక 20 డేస్లో చూడండి అంత బాగా వచ్చేసినాయి ఉల్లికాడలు. ఏదో అంటారు చూడండి, మన ఇంట్లో పండించుకున్న వాటితో చేసుకుంటే మనకి ఎంత ఆనందం అంటాం కదండి, అలా అనిపించిందండి ఈరోజు. ఇదిగోండి చక్కగా వాటిలన్నిటిని కట్ చేసి ఈ ఉల్లికాడలన్నిటిని
చక్కగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రైడ్ రైస్లోకి ఎలా చేర్చానో మీకు చూపిస్తాను చూడండి. చిన్న చిన్న ముక్కలుగా వచ్చినాయండి ఉల్లిపాయల్లో. వాటిల్ని నేను కుండీలో ఇలాగా మట్టిలోకి చేర్చి ఒక్క 20 days ఉంచేసరికి చూడండి ఎన్ని ఉల్లికాడలు వచ్చేసినాయో. ఫ్రైడ్ రైస్ ఉన్నదండి ఎంత సూపర్ టేస్ట్గా ఉందో. ఈ ఉల్లికాడలు అలాగే చిన్న చిన్న పొటాటోస్, మరొకటి ఏంటంటే స్వీట్ కార్న్ గింజలు, వీటిలన్నిటిని చేర్చి ఫ్రైడ్ రైస్ చేస్తే ఎంత బాగుందోనండి. అది కూడా మీకు చూడండి చూపిస్తాను ఎలా తయారు చేయాలో. ఇదిగో ఈ విధంగా మనం ఉల్లికాడలన్నిటిని చక్కగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుని ఫ్రైడ్ రైస్కి ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటే చక్కటి ఫ్రైడ్ రైస్ చాలా క్విక్గా అయిపోతుందండి. ఉల్లిపాయలని సన్నగా తరిగి ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని 2 సన్న చీలికల్లా పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొటాటోస్ని ఉడకబెట్టి పై తొక్కు తీసేసి రెడీ పెట్టుకుంటే మనకి, అలాగే స్వీట్ కార్న్ గింజల్ని కూడా ఉడకబెట్టుకుని రెడీగా పెట్టుకోవాలండి. వీటన్నిటిని రెడీ చేసుకుని మీకు చూడండి ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక, ఈరోజు ఎప్పుడు రెగ్యులర్గా నేను వెన్నపూస కానీ అలాగే మీగడతో కానీ నేతితో కానీ చూపిస్తానండి. ఈరోజు ఆయిల్ వేసి అలాగే కొద్దిగా నెయ్యి వేసి 2 రకాలు వేసి మీకు ఫ్రైడ్ రైస్ చేయడం చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసి ఉంచేసుకుంటే ఫ్రైడ్ రైస్ చక్కగా మనకి ఒక్క 5 minutesలో అయిపోతుంది. ఇందులోకి మనం దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ పౌడర్ కూడా చేర్చుకుంటే చక్కటి రుచితోటి ఎంత బాగుంటుందోనండి ఫ్రైడ్ రైస్. మీరే చూడండి. మూకుడి పెట్టేసుకుని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది. వారంలో చెప్తాను కదండి, 2 రోజులేమో మీగడతో చేసుకుని, 2 రోజులు వెన్నతో చేసుకుని, 2 రోజులు నేతితో చేసుకుని, ఒక్కరోజు ఈ విధంగా మనం కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా తయారు చేసుకుంటే హెల్త్కి ఎంతో మంచిదండి. ఈ విధంగా మనం నూనె కాగాక మొదట మనం ఇలాచీ, దాల్చిన చెక్క పౌడర్ వేసినా కూడా ఎసరులో మనం బియ్యం కాగేటప్పుడు ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు వేస్తాము. అలాగే ఆయిల్ కాగాక కూడా కొద్దిగా ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగనిచ్చి తరువాత అల్లం ముక్కలు సన్నగా తరిగినవి వేసి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేయాలండి. ఆ జీడిపప్పు కూడా కొంచెం వేగాక మనం పచ్చిమిర్చి వేసేసుకుని కొద్దిగా జీడిపప్పుని వేగినట్టుగా చేసుకుంటే చక్కగా ఉంటుంది. వీటిల్లోకి ఉడకపెట్టిన స్మాల్ పొటాటోస్ ఉన్నాయి కదండి, వాటిల్ని కూడా చేర్చేసుకుని కొంచెం ఈ పొటాటోస్ వేగనిస్తే చక్కటి టేస్ట్గా ఉంటాయి. ఒక్క నిమిషం పాటు మనం వేపుకుని వీటిలోకి స్వీట్ కార్న్ గింజలను చేర్చేసుకోవాలండి. స్వీట్ కార్న్ గింజలు చేర్చేసుకుని కొద్దిగా కదుపుకొని కొద్దిగా వేగనిచ్చుకొని అప్పుడు మనం దీనికి సరిపడా కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుని, రైస్లోకి ఎలాగ ఉప్పు వేసాం కదండి, అందుకని చూసి వేసుకోవాలి. కొద్దిగా వీటికి సరిపడా ఉప్పు వేసేసి అలాగే దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ పౌడరు, మసాలా పౌడర్ వేసి బాగా కలదిప్పుకోవాలండి. అలా కలదిప్పుకుని అప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక్క
నిమిషం పాటు కలదిప్పేసి వెంటనే మనం ఉడికించిన రైస్ వేసేసుకుంటే గుమగుమలాడుతూ ఉండే ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోతుందండి. ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం హైలోనే పెట్టుకుని చేసుకుంటే చక్కటి ఫ్రైడ్ రైస్ తయారైపోతుంది. రుచికి రుచి, అలాగే హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అని చెప్తాను కదండి. ఆ విధంగా ఈ ఫ్రైడ్ రైస్ ఎంత టేస్ట్గా ఉన్నదో మన ఇంట్లో పండించిన స్ప్రింగ్ ఆనియన్స్ తోటి, ఉల్లికాడలు, అలాగే స్వీట్ కార్న్ గింజలు, స్మాల్ పొటాటోస్ వేసి చేసిన ఈ ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా వచ్చిందోనండి. ఈ ఫ్రైడ్ రైస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఈ మిశ్రమంలోకి చక్కగా మనం మనం నెయ్యి, మిగిలిన పదార్థాలన్నీ ఎలా చేర్చి నేను అన్నం వార్చానో చూపించాను కదండి. ఆ విధంగా వేయడం వలన చూడండి రైస్ ఎంత బాగా వచ్చేసిందో. ఈ విధంగా ఈ రైస్ని మనం ఈ మిశ్రమంలోకి చేర్చుకుంటే చక్కటి ఫ్రైడ్ రైస్, గుమగుమలాడే ఫ్రైడ్ రైస్ తయారైపోయింది చూడండి. మీకు నచ్చిందండి? నచ్చితే కనుక కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈ సలాడ్ కానీ, అలాగే జ్యూస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ మీకు నచ్చితే నాకు చక్కటి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచెప్పండి. ఈ వీడియో కనుక మీకు లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.